ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం ముదిరిపాకన పడింది. అసంతృప్తులపై ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చర్యలకు దిగారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో పాటు సమీప బంధువు రామ్ గోపాల్ యాదవ్కు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ములాయం కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. బాబాయ్ అబ్బాయిల మధ్య విభేదాలు పార్టీలో సంక్షోభానికి కారణం కాగా, తాజాగా టికెట్ల కేటాయింపు వ్యవహారం ఏకంగా తండ్రి కొడుకుల మధ్య గొడవకు దారితీసింది. అఖిలేష్ సూచించిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా ములాయం జాబితాను ప్రకటించారు. 325 మంది పేర్లతో ములాయం సింగ్ బుధవారం తొలి జాబితాను విడుదల చేశారు. దీంతో ఆగ్రహం చెందిన అఖిలేష్ తన మద్దతుదారులతో సమావేశమై దిగాలని సూచించారు. అఖిలేష్ కు రామ్ గోపాల్ యాదవ్ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద ములాయం వీరిద్దరికీ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఎస్పీలో చీలిక ఏర్పడవచ్చని భావిస్తున్నారు. पूछते हूँ कि आपने अनुशासनहीनता के अनेक कृत्य किए हैं और इस सूचना को जारी करके आपने न सिर्फ घोर अनुशासनहीनता की है बल्कि पार्टी को भारी आघात पहुँचाने और पार्टी की कमजोर करने का कार्य किया। इन स्थितियों में आपको पार्टी की समस्त पदों पर सदस्यता से राजगार करते हुए तत्काल प्रभाव से 6 वर्ष के लिए निष्कासित किया जाता है। సమాజ్వాదీ పార్టీలో మహా సంక్షోభం తలెత్తింది. కొన్ని రోజులుగా నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం బ్లాస్ట్ అయింది. యూపీ సీఎం అఖిలేష్ ఆయన బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి ములాయం బహిష్కరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అసలు సమాజ్వాదీ పార్టీలో ఏం జరుగుతుంది, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీలో టికెట్ల పంచాయతీ మొదలైంది. ఈ పంచాయతీ చివరికి అఖిలేష్ బహిష్కరణకు దారితీసింది. మొన్ననే ములాయం సింగ్ యాదవ్ పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయిలో హోదాలో ఆయన 325 మంది అభ్యర్థులతో ఒక ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశారు. దాంట్లో చాలా మంది అఖిలేష్ మద్దతుదారులు కాకుండా శివపాల్ మద్దతుదారులు ఉండడం వల్ల దానికి ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం యాదవ్. ఆ నేపథ్యాన్ని విడుదల చేశారు. సో ములాయం సింగ్ యాదవ్ జారీ చేసినటువంటి లిస్టుకు కౌంటర్ గా మరొక లిస్టు ఆయన అఖిలేష్ యాదవ్ జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే ములాయం సింగ్ యాదవ్ ఈ అంశంపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి కిందటే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తం 6 సంవత్సరాల పాటు అఖిలేష్ యాదవ్ ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక అసాధారణమైనటువంటి సంక్షోభం ఉత్తరప్రదేశ్ లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం సీఎం గా ఆయన కొనసాగుతున్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి ఆయన బహిష్కృతుడు కావడంతో తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల సంఘం కనుక నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే ఇది తాత్కాలికంగా ఈ ప్రభుత్వం నడవబోతుంది. సో ఆ నేపథ్యంలో టెంపరీగా వేరే వారిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తారా లేదా అన్న దానిపై మనం వేచి చూడాల్సి ఉంది. ములాయం సింగ్ యాదవ్ రేపు అందరినీ జాబితాలో ఎవరైతే ప్రకటించాడో అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ అభ్యర్థులతో రేపు సమావేశం కాబోతున్నారు. పార్టీకి తానే పూర్తి స్థాయిలో అధిష్టాన బాధ్యతలు తనకున్నాయి కాబట్టి మొత్తం తనకు మద్దతుగా నిలబడాలని ములాయం సింగ్ యాదవ్ అభ్యర్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సూపర్ బాస్ గా తానే ఉంటానని. సో రేపు అందరినీ సమావేశానికి పిలిచిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వస్తారనేది చాలా ఉత్కంఠ రేపుతుంది. ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగా ఆయన ముందుకు కదులుతున్నారనేటువంటి మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ కు వెనకాల పార్టీలోని కొద్దిమంది నాయకులు ఆయన వెనక నిలబడ్డారు. రామ్ గోపాల్ యాదవ్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు వారందరికీ లేఖ కూడా రాశారు. జనవరి 1న సమావేశానికి రావాలని ఆయన కూడా తన సొంత దారి చూస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం అసాధారణ స్థాయిలో నెలకొంది. ఇప్పట్లో ఇది రాజీకి కుదిరేటువంటి అవకాశాలు కూడా కనబడలేదు. అఖిలేష్ యాదవ్ తానే మొత్తం సమాజ్వాదీ పార్టీని పూర్తిగా గుప్పిట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. చాలా చిన్న ఏజ్ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ వచ్చే భవిష్యత్తు తరంతో కూడా తనతో ఉంటుందనేటువంటి
ఆలోచన నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్ ఇటువంటి స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సో చాలా మంది నాయకులు ఇప్పటికీ అఖిలేష్ యాదవ్ కు వెంట ఉన్నారని సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆ మద్దతు అఖిలేష్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పార్టీని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కనబడుతుంది. మొత్తానికి సమాజ్వాదీ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రత్యర్థి పార్టీలైనటువంటి బీజేపీ, బీఎస్పీకి కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అండర్ హార్స్ గా ఉన్నటువంటి బీజేపీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది. బీఎస్పీ నుంచి అట్లాగే బీఎస్పీ కూడా ప్రధానమైనటువంటి పోటీదారులుగా నెలకొని సమాజ్వాదీ పార్టీ 3వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో నెలకొంది. వెంకటేష్, మరి ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో అఖిలేష్ గవర్నర్ను కలిసే అవకాశం ఉందా? అంటే ప్రభుత్వాన్ని రద్దు చేయమని అడగటానికి ఏమైనా ఛాన్స్ కనిపిస్తుందా? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది చాలా ఉత్కంఠగా మారింది. ముందుగా తన వైపు ఎవరెవరు నిలబడతారన్నది అఖిలేష్ యాదవ్ మొత్తం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ ముందుగానే రేపే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఆయన ప్రకటించినటువంటి 365 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. 200 మంది, దాదాపు 175 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారంతా రేపటి సమావేశానికి వస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. రేపు జరిగేటువంటి చాలా కీలక సమావేశం. ములాయం సింగ్ వైపు ఎంతమంది నిలబడతారు, ములాయం సింగ్, శివపాల్ యాదవ్ వైపు ఎంతమంది నిలబడతారని దాన్ని బట్టి నెక్స్ట్ అఖిలేష్ యాదవ్ కార్యాచరణ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ ఇప్పటికే ఆయన క్రియాశీలకంగా చాలా ఇనాక్టివ్ గా ఉన్నారు. కేవలం జాతీయ రాజకీయాల్లోనే ఉన్నారు. వయసు మీద పడడంతో ఇక భవిష్యత్ అంతా కూడా అఖిలేష్ యాదవ్ కి ఉంటుందని రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. కాబట్టి భవిష్యత్తు నాయకుడి వైపు పార్టీ శ్రేణులు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు నడుస్తారా, లేకుంటే ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్ నాయకత్వాన్ని అంగీకరిస్తారన్నది చూడాలి. సో రేపటి సమావేశం చాలా కీలకం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న తాజా సంక్షోభం నేపథ్యంలో మరింత సమాచారాన్ని, విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ప్రస్తుతం ములాయం 325 మంది అభ్యర్థులను ప్రకటించారు, అఖిలేష్ ఏమో 225 మందిని ప్రకటించారు. ఇప్పుడు అఖిలేష్ను బహిష్కరించారు. అఖిలేష్ స్టెప్ ఎలా ఉండబోతుందంటారు? యూపీకి సంబంధించి రాజకీయాలు చాలా రసవత్తరంగా మారని చెప్పొచ్చు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించి ఒక మహా సంక్షోభం ఆ పార్టీ ముందు పెద్ద ఎత్తున నడుస్తుంది. గడిచిన ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ సంక్షోభం ఏదైతే ఉందో చివరికి ఎన్నికల ముందుకు వచ్చేసరికి కూడా చాలా పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరిందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాలన్నీ కూడా లక్నో వేదికగా జరిగిపోతున్నాయి. సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి, అటు ములాయం సింగ్ నివాసం నుంచి, ఇటు అఖిలేష్ నివాసం నుంచి కూడా 3 చోట్ల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున నాటకీయ పరిణామాలను కూడా చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ వాస్తవంగా ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. పార్టీపై ఎవరు పట్టు ఉండాలి, ములాయం సింగ్ యాదవ్ గ్రూపుది ఉండాలా లేకపోతే అఖిలేష్ సింగ్ యాదవ్ గ్రూపుది ఉండాలా అనే దానిపైన పెద్ద ఎత్తున 2 వర్గాల మధ్య కూడా హోరాహోరే నడుస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసే విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద ఎత్తున విభేదాలు చోటు చేసుకున్నాయని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అనుశ్రీ, నిన్న ఉదయం 9 గంటలకు ఉదయం 9 గంటల 25 నిమిషాల ప్రాంతంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థుల జాబితా వెలువడుతుందని ఒక రకమైన స్పష్టమైన సంకేతం మీడియా ప్రతినిధులు కావచ్చు, ఇతర రాజకీయ వర్గాలకు కూడా చాలా స్పష్టంగా వచ్చిన నేపథ్యంలో తాను సూచించిన పేర్లు ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళకి ఖచ్చితంగా టికెట్లు కేటాయించాలని ఒక రకమైన డిమాండ్ని గట్టిగా అఖిలేష్ సింగ్ తండ్రికి చేయటం జరిగింది. మొత్తం మీదకి అయితే ఈ డిమాండ్ ఎంతవరకు నెరవేరుతుంది అన్న దానిపైన కూడా 2 గ్రూపుల మధ్య కూడా చాలాసేపు కూడా చర్చలు జరిగాయి. కొన్ని పేర్లపైన ఏకాభిప్రాయం కుదిరింది, మరికొన్ని పేర్లపైన ఏకాభిప్రాయం కుదరలేదు. చాలా వరకు అంటే ములాయం సింగ్ రాజకీయ జీవితం మొదలైన తర్వాత
అతన్నే అంటిపెట్టుకుని ఆయన చుట్టూ కోటరీగా ఉన్న చాలామంది నాయకులకు టికెట్లు ఇవ్వద్దనే విషయాన్ని అఖిలేష్ సింగ్ చాలా స్పష్టంగా చేయడం జరిగింది. ఎందుకంటే రానున్న కొత్త తరం పార్టీని కొత్త తరం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్త విధానాల దిశగా పార్టీని నడిపించాల్సిన అవసరం ఉంది. దేశంలో రాజకీయ పరిణామాలు రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఒక ఆధునికత పోకడ చోటు చేసుకుంటున్నాయి. యువతకి పెద్దపీట వేయాల్సిన ఉద్దేశం కూడా తన అభిప్రాయాల్లో చాలా స్పష్టంగా ఉందని చెప్పి కూడా అఖిలేష్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ములాయం సింగ్ యాదవ్ చర్చలు కూడా ప్రారంభించారు. మరోసారి శిబిరం అంటే గడిచిన ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏదైతే 2 గ్రూపులుగా విడిపోయిందో రామ్ గోపాల్ యాదవ్ అఖిలేష్ సింగ్ ఏ విధంగా ఒక గ్రూప్గా తయారయ్యారో అలాగే ములాయం సింగ్ సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ కూడా ఏ రకంగా ఒక గ్రూప్గా తయారయ్యారో ఈ 2 గ్రూపులు కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఒక నిట్ట నిలువుగా చీలిపోయిన చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తం మీదకి ఈ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఒక కసరత్తు జరుగుతున్న సమయంలోనే మొత్తం మీదకి ములాయం సింగ్ యాదవ్ క్యాండిడేట్లని అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 325 మందికి పైగా ఒక క్యాండిడేట్లు అంటే దాదాపు ఉత్తరప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నింటిలో కేవలం 20 నుంచి 25 స్థానాలు మిగతా అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది. ఇది ఈ అభ్యర్థుల పేర్లో అతీక్ అహ్మద్, ఇప్పటికే పలు నేరాలతో సంబంధం ఉన్న అతీక్ అహ్మద్ కావచ్చు, రాంపాల్ యాదవ్ కావచ్చు, అలాగే అమర్మణి త్రిపాఠి చాలా కేసులో ఉన్నారు. తర్వాత భార్య హత్య కేసుకి సంబంధించి అంటే ప్రియురాల హత్య కేసుకి సంబంధించి పెద్ద ఎత్తున జైలు శిక్ష అనుభవించిన అనుభవం కూడా ఉంది. అమర్మణి త్రిపాఠి కావచ్చు, అలాగే షాహ్ ఫాతిమా కావచ్చు, నరత్రాయ్ కావచ్చు, ఓపీ సింగ్ కావచ్చు, అనేక నేరాలతో వీళ్ళకి సంబంధం ఉంది, అనేక కేసులతో సంబంధం ఉంది. సమాజ్వాదీ పార్టీ కూడా రాజకీయంగా వీళ్ళపై కేసులు వచ్చినప్పుడు వీళ్ళు చట్టపరమైన చర్యలకు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా చాలా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ యూపీలో ఇవాళ అఖిలేష్ సింగ్ ఒక రకమైన కొత్త దిశగా పార్టీని నడిపించాలని ఒక నిర్ణయాన్ని గత 3-4 పరిణామాలను చూస్తుంటే తనదైన శైలిలో అంటే ఒక్కసారి భారత రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఒక ఇందిరాగాంధీ వైపుకు నాయకత్వ మార్పిడి జరిగినప్పుడు ఎలాంటి పోకడ కనిపించింది, తన అనుకూలమైన మనుషులు కావచ్చు లేకపోతే తన గట్టిగా నమ్ముకున్న వ్యక్తులను కావచ్చు ఏ విధంగా ఇందిరాగాంధీ నిలబెట్టుకోగలిగారని చెప్పి ఒక రకమైన రాజకీయ ప్రస్థాన ఒరవడి ఏదైతే ఉందో ఆ ఒరవడి స్థాయిలోనే ఇవాళ సమాజ్వాదీ పార్టీలు కూడా అఖిలేష్ సింగ్ తీసుకున్నారా అనే ఒక రకమైన అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు చాలా గట్టిగా చెప్తున్న సందర్భంలో ఈ పోకడ ఏ విధంగా పోవాలనే దానిపై చాలా స్పష్టమైన నిర్దేశకత్వాన్ని తీసుకున్నట్టుగా మనకి స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తం మీదకి అఖిలేష్ సింగ్ యూత్కి పెద్ద పెట్టిన మనం వేయాలి. పాత కాపులు ఎవరు ఉన్నారో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి కొన్ని దశాబ్దాలు మీరు హోల్డ్ ఉండండి. సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు తెలకపల్లి రవి గారు మనకు అందుబాటులో ఉన్నారు. రవి గారు, తాజాగా సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే చాలా అసాధారణమైందండి. భారత రాజకీయాల్లో కూడా అనేక మలుపులకు కుదుపులకు నిలయమైన భారత రాజకీయాల్లో కూడా ఇటువంటిది మనం ఎప్పుడు చూడం. తండ్రి కొడుకులు చెరవైపున విడిపోవడం, ఒకరినొకరు ఇది చేసుకోవడం, ఇట్లా అంటే ఇక్కడ మొత్తాన్ని ములాయం సింగ్ యాదవ్ మొండిపట్టు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక విధంగా దాన్ని మనం మూర్ఖత్వం లాగా ఆయన వ్యవహరిస్తున్నాడా లేకపోతే ఎంతసేపు తన పాత ధోరణి నుంచి బయటపడలేని ఒక లక్షణం ఏకపక్ష ధోరణి ఆయన నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అఖిలేష్ లో కూడా లోపాలు ఉండొచ్చు, కానీ అతను 5 ఏళ్ళు పాలించిన తర్వాత అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెట్టిన తర్వాత ఆయన లేకుండా జాబితా ప్రకటించడం, మంత్రులను లేకుండా చేయడం, ఇంతకాలం కూడా వచ్చేసారి అతనే అవుతాడా లేదా అన్నది కూడా ఒక అనిశ్చితిలో పెట్టడం, ఇవన్నీ కూడా ములాయంలో ఒక అసహనం కొడుకు పట్ల కూడా పెరగడం అనేది కనిపిస్తుంది. అంటే మామూలుగా నిరంకుశత్వం ఇతరులను సహించదు, ఇక్కడ కొడుకును కూడా కుమారుణ్ణి కూడా పక్కన పెట్టి పోనీ ఆయన సాధించింది గొప్ప విషయం ఏదన్నంతా అది లేదు. అదే బీజేపీకి జీవన్ మరణ పోరాటం లాంటిది యూపీ ఎన్నికైతే ఆ యూపీ ఎన్నికల్లో ప్రభుత్వమే ఇంత గందరగోళానికి ప్రభుత్వ పక్షమే గురి కావడం అన్నది చూస్తే ఒక విధంగా బీజేపీకి అనుకూలమైన పరిణామం ఇది. ములాయం దీనికి కారకుడు అవుతున్నాడు అంటే అది మనం తప్పకుండా తీవ్రంగా తీసుకోవాల్సిందే. చాలా మందికి సందేహాలు ఉన్నాయి ఆయన బీజేపీ పట్ల మెతక వైఖరితోనే ఇవన్నీ చేస్తున్నాడని. ఇది ఆత్మహత్యా సదృశ్యం అని మనం చెప్పక తప్పదు. ఇటువంటి పరిణామం మనం ఎప్పుడు చూడలేదు వాస్తవానికి దేశ రాజకీయాల్లో. మరి ఇప్పుడు కొత్త పార్టీ దిశగా అఖిలేష్ ఏమైనా అడుగులు వేస్తారనుకోవచ్చా? లేని పక్షంలో 403 స్థానాలకు రెబల్స్ ను బరిలోకి దించుతారనుకోవచ్చా? అంటే ఎవరు రెబెల్స్ అని చెప్పడం కూడా చాలా కష్టం అండి. ఈయన మా ప్రభుత్వం అధికారంలో ఉంది ఈయన కాబట్టి వాస్తవానికి ఇదే అధికార పక్షమా అదే ఇంకోటి అని మనం చెప్పలేము. పేరు నేతాజీ అని ములాయం సింగ్ గురించి చెప్తున్నప్పటికీ అధికారం ఇప్పటికీ అఖిలేష్ చేతుల్లోనే ఉంది కాబట్టి అప్పుడు తర్వాత ఏం పరిణామాలు వస్తాయి మనం చూడలేం. తప్పకుండా వీళ్ళ మధ్య పోటీ జరుగుతుంది.
లేదు నాటకీయంగా వీళ్ళు ఏమన్నా సర్దుబాటు చేసుకున్నా ఇప్పటికే విలువ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఇది మరి బీజేపీలో ఎవరు ఉపయోగించుకుంటారనేది మనం చూడాల్సి ఉంటుంది తప్ప సమాజ్వాదీ పార్టీకి ఇంకా అవకాశాలు పూర్తిగా ఆత్మహత్య సదృశ్యంగా వాళ్ళే దెబ్బతీసుకున్నారని మనం చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా అఖిలేష్ ఒక కొత్త రూపం ఏదో కల్పించి తన నాయకత్వంలో తీసుకోవాలి, సమాజ్వాదీ పార్టీ మారింది, గూండాలకు నిలయం కదనే భావన కల్పించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినట్టు వీటిలో మనకు అర్థమవుతుంది. కానీ అదే సమయంలో తండ్రితో కూడా ఉన్నాడు కాబట్టి పూర్తిగా కూడా అడుగులు వేయలేకపోయాడు. ఇప్పుడు మరి ధైర్యంగా విడగొట్టుకొని అతను కనుక ముందుకు పోతే అతనికి ఒక రెబెల్ గా వచ్చి ఆ విధంగా కూడా కొంత ఆదరణ పొందే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఎవరైనా మెజార్టీ తెచ్చుకుంటారా లేకపోతే ఒక త్రిశంకు సభగా యూపీ మారుతుందా మనం చూడాల్సి ఉంటుంది. పైగా వీళ్ళు ఉభయులు కూడా ఓట్లు చీల్చుకునేట్టయితే అప్పుడు ఎన్నికల ఫలితం కూడా చాలా రకాలుగా మార్పులకు గురవుతుంది. ఏదైనా ములాయం సింగ్ యాదవ్ భారత రాజకీయాల్లో 2-3 సార్లు ఇట్లా బాధ్యతారహితంగా ఆయన ప్రవర్తించడం బీజేపీకి చాలా మేలు చేసింది. ఒక మాట కట్టుబడి ఉండడం కాకుండా అణు ఒప్పందం అప్పుడు కూడా ఆయన చివరి వరకు ఉండి చివరిలో మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ బలపరిచారు. కాబట్టి చివరి దశలో ములాయం విశ్వసనీయత పూర్తిగా కోల్పోతున్నారు, ఒక సమతుల్యత కూడా కోల్పోయారన్నదైతే స్పష్టం అవుతుంది ఇక్కడ. దీన్ని అఖిలేష్ నిలబడ్డాడని ప్రజలు భావిస్తే ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం కూడా కొంత ఉంటుంది, ఆయన కనుక ఒక పద్ధతిగా ఉంటే. ఇది చాలా అసాధారణమైన పరిణామం అని చెప్పొచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రవి గారు. ప్రస్తుతం ఓకే, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మీరు ఎట్లా చూస్తున్నారండి ఈ సందర్భాన్ని? ఈ ఘటన వాస్తవానికి అసాధారణమైందేం కాదు. గత కొంతకాలంగా తండ్రి కొడుకుల మధ్య, బాబాయి అబ్బాయి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల్లో ఇది ఒక భాగంగా ఈ రకమైనటువంటి పరిణామం జరిగింది. మధ్యలో కొంతకాలం వారందరూ కలిసిపోయినట్టుగా ఒక వాతావరణం వచ్చినప్పటికీ అల్టిమేట్ గా ఎన్నికలు వచ్చేటప్పటికీ శివలాల్ యాదవ్ దీన్ని మేనేజ్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఈ రకమైనటువంటి పరిణామం వల్ల 2 రకాలైనటువంటి ఫలితాలు రావచ్చు. ఒకటి, సమాజ్వాదీ పార్టీలో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో జరుగుతున్నటువంటి కుటుంబ యుద్ధం మీద ప్రజల్లో సమాజ్ పార్టీకి బలపరచాల్సినటువంటి మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజలలో చీలిక వచ్చి ఇది బీజేపీకి లభించవచ్చునని కొంతమంది అనుకుంటున్నారు. మరోవైపు అఖిలేష్ కు ఒక మంచి మద్దతు యువకుల నుండి, ఆయన ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల అవినీతికి వ్యతిరేకంగా, గుండాయిజానికి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నాడనే ఒక కొత్త విశ్వాసం కలిగించినందువల్ల పెద్ద సంఖ్యలో ఆయన సభలకు జనం వస్తున్నారు. ఇది వెనుక విజయవంతమైనట్లయితే ఆయన కొత్త పార్టీ పెడితే, ఈ కొత్త పార్టీ వెనకాలే ఇంకా సమాజ్వాదీ పార్టీ బయట ఉన్నటువంటి కొంతమంది కూడా మద్దతు ఇచ్చి ఆయన యూపీ ఎన్నికల్లో ప్రథమ స్థానంలో ఉండే అవకాశం ఉంది. అబ్సల్యూట్ మెజారిటీ మాత్రం ఎవరికి రాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం మాకుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నుంచి బహిష్కరించడంపై రామ్ గోపాల్ యాదవ్ స్పందించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. షోకాజ్ నోటీస్ ఇచ్చిన అరగంటలోనే బహిష్కరించడం అన్యాయం అన్నారు. చెప్పుడు మాటలు విని ములాయం సింగ్ యాదవ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు రామ్ గోపాల్ యాదవ్. విందాం. नोटिस दिया जाता है तो उस पर जवाब मांगा जाता है. जवाब बिना लिए, बिना दूसरे पक्ष को सुने, बड़े से बड़े अपराधी के खिलाफ भी कोई कार्रवाई नहीं की जाती, और की जाती है तो न्यायालय उसको रद्द कर देता है. तो ये जो कार्रवाई की है मुख्यमंत्री के खिलाफ और मेरे खिलाफ, ये पूरी तरह से असंवैधानिक है और गलत तथ्यों के आधार पर है. हम लोग नेताजी से अनुरोध करते हैं कि इस फैसले को वापस लें तत्काल, नहीं तो ये जुलूस एक विशाल धरने के रूप में कायम होगा. और हम लोग भगवान से कामना करते हैं कि भगवान सही समय पे नेताजी को सद्बुद्धि दे. भगवान वापस ले ना ले, फैसला जो लिया है, लेकिन मुख्यमंत्री जी अब इससे और मजबूत होंगे. उनको पार्टी में ले ना ले, प्रदेश
ఉత్తరప్రదేశ్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతరావు గారు, రీసెంట్ ఇన్సిడెంట్స్ని చూస్తూ ఉంటే మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? వీటిని ఎట్లా విశ్లేషిస్తారు? యాక్చువల్లీ అఖిలేష్ యాదవ్ కి మంచి పేరు వచ్చింది గత 5 ఏళ్ల పరిపాలనలో. ఆయన గనక ఒక రకంగా నీట్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ మాఫియాస్ కి వీళ్ళకి వాళ్ళ బాబాయ్ శివపాల్ యాదవ్ ఇచ్చిన టికెట్లని వ్యతిరేకిస్తూ ఆయన తన కొత్త లిస్ట్ జారీ చేశారు. అది జారీ చేసిన తర్వాత శివపాల్ యాదవ్ కూడా కొద్దిగా సమాజ్వాదీ పార్టీలో ఉండే ప్రభావంతో ఆయన ములాయం సింగ్ యాదవ్ ని కన్విన్స్ చేసి అఖిలేష్ యాదవ్ కి ఎగనెస్ట్ గా ఆ క్యాండిడేట్స్ ని మనం అట్టే పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు గెలిచే క్యాండిడేట్స్ అని చెప్పి అన్నారు. దాని మూలకంగా బేసికలీ ఈ వివాదం జరిగింది సమాజ్వాదీ పార్టీలో. ఆ వివాదంతో అఖిలేష్ ఒక తరఫు ఏంటంటే నీట్ అండ్ క్లీన్ పాలిటిక్స్, ఫ్యూచరిస్టిక్ లో మన డెవలప్మెంట్ ప్లాంక్ మీద పాలిటిక్స్ చేసే ఉద్దేశంతో అఖిలేష్ తన సెపరేట్ లిస్ట్ సమాజ్వాదీ పార్టీ వచ్చే ఎన్నికల్లో వేరే లిస్ట్ జారీ చేయడంతో పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి చేశారని చెప్పి ఒక రకంగా ఇది పార్టీకి డిసిప్లిన్ బ్రేక్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వటం, ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చిన 2 hours తర్వాత ఆయన్ని బర్తరఫ్ చేయటం అనేది జరిగింది. దీన్ని ఆల్మోస్ట్ మేము వేసిన అంచనా ప్రకారం ఇది ఇట్టాగే జరుగుతుందని చెప్పి అనుకున్నాము. ఈ రోజు ప్రస్తుత పొజిషన్ లో ఏంటంటే అఖిలేష్ యాదవ్ తన కజిన్ బాబాయ్ తో పాటు రామ్ గోపాల్ యాదవ్ ఆయన పార్టీలో జనరల్ సెక్రటరీ, వాళ్ళు ఇద్దరు కలిసి జనవరి 1వ తారీఖు నేషనల్ మీట్ పిలిచారు. అండ్ ఆ మీట్ లో అఖిలేష్ యాదవ్ ని సమాజ్వాదీ పార్టీలో నేషనల్ ప్రెసిడెంట్ గా ఎన్నుకునే ఒక ఆపర్చునిటీ ఇటువంటిది కనిపిస్తోంది. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీలో ప్రస్తుతంగా ఎవరి గ్రిప్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది? ములాయం సింగ్ గ్రిప్, తండ్రి ములాయం సింగ్ గ్రిప్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుందా, లేకపోతే అఖిలేష్ యాదవ్ గ్రిప్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుందా అనేది ఒక నెక్స్ట్ 2-3 days లో తేలుతుంది. ముఖ్యంగా స్ప్లిట్స్ ఎక్కడ వచ్చాయని అనుకుంటున్నారు పూర్తిగా ఈ ఇష్యూలో? కుటుంబ రాజకీయాలు నడుస్తూ ఉన్న నేపథ్యంలో కుటుంబ రాజకీయాలు గనక మనం ఆ బ్యాక్గ్రౌండ్ లో గనక చూస్తే ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య కొడుకు అఖిలేష్ యాదవ్, ఆయన రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్. అండ్ ఈ పార్టీలో ఎక్కడ చీలికి వచ్చిందంటే తన పొలిటికల్ హెయిర్ ని అఖిలేష్ యాదవ్ గా ములాయం సింగ్ యాదవ్ ప్రొజెక్ట్ చేశాడు. కుటుంబంలో ఉన్న బిజినెస్ అండ్ అదర్ డెవలప్మెంట్స్ ని ఏమో ప్రతీక్ యాదవ్ చూసుకుంటూ ఉండేవాడు. కానీ ప్రతీక్ యాదవ్ తల్లికి కొన్ని పొలిటికల్ అంబిషన్స్ ఉండటం మూలకంగా ఒక రకంగా కుటుంబంలో చీలికలు జరిగాయి. తన రెండో ప్రతీక్ యాదవ్ భార్య కి లక్నో క్యాంటీన్ నుంచి టికెట్ ఇచ్చారు. దాన్ని అఖిలేష్ యాదవ్ తన లిస్ట్ లో ఆమెకి టికెట్ క్యాన్సిల్ చేయటం జరిగింది. ఈ రకంగా కుటుంబంలోనే లోపల చీలికలు ఉన్నాయి. ఒక బాబాయ్ ఏమో అఖిలేష్ యాదవ్ తో పాటు ఉన్నారు, రామ్ గోపాల్ యాదవ్, ఆయన సమాజ్వాదీ పార్టీకి జనరల్ సెక్రటరీ. రెండో బాబాయ్ ఏమో శివపాల్ యాదవ్, ఆయనేమో ములాయం సింగ్ రెండో భార్య ఫ్యామిలీతో పాటు ఆయన కనెక్టెడ్ గా ఉన్నారు. ఈ మూలకంగా ఒక రకంగా కుటుంబం లోపలే ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ బయటికి రాలేదు. కానీ ఈ పార్టీలో టికెట్లు ఇవ్వటము, పార్టీలో ఎవరి గ్రిప్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది అనే పొజిషన్ వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈ విషయాలు బయటికి రావడంతో ఈ రకమైన చీలికలు కనిపిస్తుంది. అంటే హనుమంతరావు గారు, మీరు అఖిలేష్ పాలన చాలా దగ్గర నుంచి చూశారు, మంచి పాలన అందించారని చెప్తూ ఉన్నారు. ఈ గొడవ బీజేపీకి కలిసి వస్తుందా? వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇటువంటి చీలిక అనేది సమాజ్వాదీ పార్టీలో ఒక రకంగా ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో 18 నుంచి 20% వరకు ముస్లిం పాపులేషన్ ఉంది. కొన్ని సీట్ల మీద 34 నుంచి దాదాపుగా 45-48% వరకు ముస్లిం పాపులేషన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్లీ ముస్లిం పాపులేషన్ ఏంటంటే వాళ్ళు సమాజ్వాదీ పార్టీకి ఓట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి దే ఆర్ ది లాయలిస్ట్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీ. కానీ ఈ రకమైన సమాజ్వాదీ పార్టీలో జరుగుతున్న చీలికలను చూశాక ఈ ముస్లిం ఓటు బ్యాంకు ఒకవేళ కనుక బీఎస్పీ వైపు షిఫ్ట్ అయ్యి
బీఎస్పీకి బీజేపీకి ఈ పోట్లాట వల్ల గెయిన్ దొరికే ఒక పాసిబిలిటీ జరుగుతోంది. కానీ దీనికి సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్న లోపల జరిగే రాజకీయం ఏంటంటే, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో పాటు నేషనల్ లోక్దల్ తో పాటు అలయన్స్ చేసి అది ఒక మహాగఠబంధన్ లాగా ఒక వికల్పం ఇవ్వటానికి అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హనుమంతరావు గారు. ఇక ఇదే విషయంగా మరింత విశ్లేషణను అందించేందుకు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీహరి, ఇప్పటి వరకు మనం మాట్లాడి చూసాం సీనియర్ జర్నలిస్టులు విశ్లేషకులతో పాటు సురవరం సుధాకర్ రెడ్డితో. అయితే తెలకపల్లి రవి గారు మాట్లాడితే ఇది కేవలం ఆత్మహత్య సదృశ్యం తప్పితే మరేమీ కాదని అభివర్ణించారు. మీరు ఎట్లా చూస్తున్నారు, ఏమని చెప్తారు? అనుష, ఇందాక హనుమంతరావు గారు కానీ తెలకపల్లి రవి గారు కానీ ఇద్దరు కొన్ని కీలకమైన సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా హనుమంతరావు గారు యూపీలో అంటే రాజకీయాలను చాలా దగ్గర నుండి చూశారు. అక్కడ లోకల్గా కేటీవీ అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ నిర్వహణ బాధ్యతలు కూడా, సంపాదకీయ బాధ్యతలు కూడా ఆయన నిర్వహించిన వ్యక్తి, చాలా అనుభవం ఉన్న జర్నలిస్ట్ కూడా. చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మనం చెప్పిన కొన్ని అంశాలతో అనే ఏకాభిప్రాయం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఒక రకంగా రాజకీయాన్ని, యూపీ రాజకీయాన్ని ఒక కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఏదైతే అఖిలేష్ చేస్తున్నారో, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి పాలనలో కానీ లేకపోతే పార్టీలో తను తీసుకున్న నిర్ణయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు లేకపోతే కనుక భవిష్యత్తులో రాణించడం కష్టం. మొనాటనీ రాజకీయాలు కానీ కొనసాగించినట్లయితే చాలా ఇప్పుడున్న డెవలప్మెంట్ ప్లాన్కి ఏదైతే మోడీ కానీ ఇతరత్ర రాష్ట్రాల్లో మొన్న నితీష్ కుమార్ కూడా గెలిచిన ఒకసారి సమీక్ష చేసినట్లయితే ఆ గెలుపు ఎందుకు సాధించారన్న అంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే అభివృద్ధి అనే నినాదం మీద మొత్తం మీదకి పెద్ద ఎత్తున అక్కడ ఓట్లు గెలుపొందిన అంశాన్ని మనం చాలా చూస్తున్నాం. సో విశ్వసనీయత అనేది ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నాడు అనేది పార్టీలో కానీ రాజకీయాల్లో కానీ కాస్త ట్రాన్స్పరెన్సీ అవసరం, పారదర్శకత ఉండాలి అనే ఏకైక కొన్ని కోణాలు ఉన్నాయి. ఆ కోణాలను ముందుకి ఈ సమాజ్వాదీ పార్టీలో మిళితం చేసే ప్రక్రియలో భాగంగా ఈ పాత కాపుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిబంధకాలు వచ్చాయని చెప్పొచ్చు. మనకున్న అంచనా ప్రకారం ఇప్పుడే కొంతమంది వివిధ జాతీయ వార్తా సంస్థల్లో పనిచేస్తున్న నిపుణులైన రిపోర్టర్లు అందిస్తున్న సమాచారం ప్రకారం ఒక షాక్ ఇవ్వదలుచుకున్నారు, ములాయం ఒక షాక్ ఇవ్వదలుచుకున్నారు. కానీ ఈ పరిస్థితి కొద్ది రోజుల్లో సమసిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని ఒక రకమైన అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గతంలో గడిచిన ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా ఇలాగే రామ్ గోపాల్ యాదవ్ అనే పార్టీ నుంచి బహిష్కరించి తిరిగి వెనక్కి తీసుకున్న సందర్భం కూడా చూస్తున్నాం. కానీ ఇవాళ ఏకంగా అఖిలేష్ని బయటికి పంపిన నేపథ్యంలో తిరిగి అలాంటి సర్దుబాటు కుదురుతుందా, అలాంటి సర్దుబాటు వ్యవహారం ఏమైనా యూపీలో వస్తుందా అనే ఒక రకమైన అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. మొత్తం మీదకి ఇవాళ కొన్ని క్రైసిస్లు వచ్చాయి, కొన్ని రకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, యూపీ తర్వాత సీఎంగా ఎవరు ఉండిపోతారు? ఎందుకంటే అఖిలేష్ సింగ్ యాదవ్ను బయటికి పంపారు కాబట్టి యూపీ సీఎంగా ఎవరు ఉంచబోతున్నారు? నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అఖిలేష్ యాదవ్ గ్రూప్ ఏదైతే ఒక కాల్ ఇచ్చిందో, ఒక పిలుపు ఇచ్చిందో, ఆ పిలుపు మేరకు అది చట్టబద్ధత అవుతుందా లేదా? ఉన్న ఎమ్మెల్యేలో 403 శాసనసభ్యులు ఉన్న ఆ యూపీ మెజార్టీ సభ్యులందరూ కూడా ఎవరు అఖిలేష్ వైపు మొగ్గు చూపుతారు? సమాజ్వాదీ పార్టీలోని ఎమ్మెల్యేలంతా ఎవరు అఖిలేష్ వైపు ఉంటారు, ఎవరు ములాయంపై ఉంటారు? ఈ సమీకరణల ఆధారంగా తదుపరి రాజకీయాలు ఆధారపడి ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఎన్నికలకు ఇంకా 2 నుంచి 3 నెలల సమయం ఉంది. ఇంకా ఎన్నికల తేదీలు కూడా రాలేదు కాబట్టి ఓ రకంగా అఖిలేష్ తిరిగి ఉత్తేజం పొందడానికి, తిరిగి తన శక్తియుక్తులన్నీ కూడగట్టుకోవడానికి కూడా ఒక సరైన సర్దుబాటు ఉంది. ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టుగా జాతీయ పార్టీలతో కూడా కలిపి ఒక రకమైన అలయన్స్ని, ఒక రకమైన సంఖ్యను, ఒక రకమైన కూటమిని ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.